అల్లు అర్జున్ అన్న అయితే ఫ్యాన్ మీట్ అయితే పెట్టాడు. ఇది హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక పెద్ద ఆడిటోరియంలో అయితే ఈ ఫ్యాన్ మీట్ అయితే జరిగింది. దీన్ని అయితే బన్ను వాసు గారు అయితే నిర్వహించారు అనేది మనకైతే తెలుస్తూ ఉంది గైస్. ఇంకా ఈ ఫ్యాన్ మీట్లో ఏమేమి జరిగింది, ఈ ఫ్యాన్ మీట్లో అల్లు అర్జున్ అన్న ఏం మాట్లాడాడు, మూవీస్ గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేశాడా, లేదంటే ఫ్యాన్స్ కోసమే ఈ మీట్ జరిగిందా, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, అప్డేట్లు అన్నీ మీ ముందుకు ఇలానే తీసుకొచ్చి పెడుతూ ఉంటాను గైస్. అల్లు అర్జున్ అన్న చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ బన్నీ మూవీ తర్వాత ఇది ఫ్యాన్ మీట్, సెకండ్ ఫ్యాన్ మీట్ అనుకోవచ్చు మనము. ఈ ఫ్యాన్ మీట్ని అయితే భారీ ఎత్తున బన్నీ వాసు గారు అయితే ప్లాన్ చేశారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక పెద్ద ఆడిటోరియంలో. ఈ ఆడిటోరియంలో మోస్ట్లీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కేరళ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, ఇంకా అదర్ స్టేట్స్ నుంచి, చాలా స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే వచ్చారు. ఇంకా మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అయితే చెప్పాల్సిందే మనలో చాలామంది వచ్చారు. మోస్ట్లీ ఒక 900 నుంచి 1000 మంది అయితే ఈ ఫ్యాన్ మీట్కి అయితే హాజరైనట్లయితే తెలుస్తూ ఉంది. ఇంకా ఈ ఫ్యాన్ మీట్కి బ్లాక్ అండ్ బ్లాక్ ఇంకా వైట్ ఈ రెండు కాంబినేషన్తో అయితే రావాలనేసి అని చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఇంకా ఫ్యాన్స్ అందరూ అవే డ్రెస్సులు వేసుకొని వచ్చారు. మన అల్లు అర్జున్ అన్న అయితే మోస్ట్లీ 6 నుంచి 6:30 గంటల సేపు స్టేజ్ మీద నిలబడుకొని ఒక్కొక్క ఫ్యాన్కి ఫోటో ఇస్తూ, ఇంకా వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్కి ఇన్సూరెన్స్ పాలసీలని ఇస్తూ, ఫోటో ఇస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఒక 6 నుంచి 6:30 గంటలైతే ఈ స్టేజ్ మీద నిలబడుకొని ప్రతి ఒక్క ఫ్యాన్ని పలకరించినట్లయితే తెలుస్తూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకైతే అనిపిస్తూ ఉంది గైస్. అల్లు అర్జున్ అన్ననే కాదు, చాలామంది మన టాలీవుడ్ హీరోలు అందరూ కూడా ఇలా చేస్తే ఫ్యాన్స్తో బాండింగ్ ఎక్కువగా పెరుగుతుంది అనేసి అని నా పర్సనల్ ఫీలింగు. ఎందుకంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. మనలాగే మూవీ పిచ్చోళ్ళు చాలామంది ఉంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్లు ఇలాంటి ఫ్యాన్ మీట్లు ఉన్నంత వరకు అల్లు అర్జున్ గారే కాదు, చాలా హీరోలు వాళ్ళ ఫ్యాన్స్తో బాండింగ్ అయితే చాలా బాగా పెరుగుతుంది అనేసి అని నా ఫీలింగు. అంతేకాకుండా దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే, మన అల్లు అర్జున్ అన్న వండుకొని చెప్పింది ఏంటంటే, మీకు నచ్చని విషయాల గురించి పక్కన పెట్టేయండి. ఇది చెప్పింది ఓన్లీ ఫ్యాన్స్కే కాదు, ట్రోల్ చేసే వాళ్ళకి కానీ, ఇంకా యాంటీ ఫ్యాన్స్ కానీ అందరికీ. ఆ క్లిప్ ఇక్కడ ప్లే చేస్తాం మీకు. అది ప్లే చేస్తే కాపీరైట్ ఏది రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్లే చేస్తా. కాపీరైట్ వస్తే అయితే ఇక్కడ ప్లే అవ్వదు. దాన్ని ఒకసారి సెర్చ్ చేసి చూడండి మీరే. యాంటీ ఫ్యాన్స్ అయినా కూడా సరే, లేదంటే ఇంకా ట్రోలర్స్ కానీ అందరికీ చాలా పెద్ద కౌంటర్ అయితే ఇచ్చాడని చెప్పాలి అల్లు అర్జున్ అన్న. ఆయన ఏం చెప్పాడంటే, మీకు నచ్చిన విషయం మీద ఫోకస్ చేయండి. ఫ్యాన్స్కే కాదు, యాంటీ ఫ్యాన్స్కి, ఇంకా ట్రోలర్స్కి కూడా. మీకు నచ్చని విషయం మీద ఎందుకు మీరు టైం స్పెండ్ చేస్తారు? ఆ టైంని మీకు నచ్చిన విషయం మీద స్పెండ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఇంకా మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చాలా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయంటే దాన్ని మీకు నచ్చని దాని మీద ఖర్చు పెట్టరు కదా, నచ్చిన విషయం మీద కదా ఖర్చు పెడతారు. సమయం కానీ, మీ ఎనర్జీ కానీ అవి కూడా అంతే కదా, అవి మళ్ళీ తిరిగి పొందలేరు. ప్రతి ఒక్కరికి రోజులో ఉండేది 24 గంటలు, ఒక రోజే ఉంటుంది. ఈ 100%ని మీకు నచ్చిన విషయాల మీద గడపడానికి ట్రై చేయండి అనేసి అల్లు అర్జున్ గారు అయితే చెప్పుకొచ్చారు. నాకైతే ఇది 100% కరెక్ట్ అనిపించింది. ఇంకా అల్లు అర్జున్ గారికి వారి ఫ్యాన్స్కి అయితే బాండ్ చాలా పెరిగింది ఈ మీట్తో. అల్లు అర్జున్ అన్నని ఇలాంటి ఒక ఫ్యాన్ మీట్ జరుగుతూ ఉందని తెలుసుంటే మాత్రం నేను కూడా వెళ్ళేవాడినేమో, తెలియదు. ఎందుకంటే మనకి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్స్లో మెంబర్షిప్ అయితే ఉంది. ఇలాంటి ఫ్యాన్ మీట్లు ఏమైనా జరిగినా, లేదంటే వాళ్ళ ఈవెంట్లు ఏమైనా జరిగినా మన లోకల్లో, నేనుండేది తిరుపతిలో ఏదైనా ఈవెంట్ జరిగితే మాత్రం నేను కంపల్సరీ మిస్ అవ్వకుండా వెళ్తాను. ఎందుకంటే మనకు మూవీ అంటే పిచ్చి, మూవీ అంటే అంత లవ్ కాబట్టి. ఈ విధంగా ఒకటి జరిగిందని తెలుసుకుంటే హైదరాబాద్ అయినా వెళ్ళేదానికి నేనైతే ట్రై చేస్తుంటా గైస్. కాకపోతే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే మనకి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో కానీ, యూట్యూబ్లో కానీ దొరకడం వల్ల వెళ్ళలేకపోయాను. కాకపోతే మొత్తం ప్రోగ్రామ్ని బిట్లుగా చాలా ఛానల్స్లో ఉంటే చూసి ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. అల్లు అర్జున్ అన్నే కాదు, ఇంకా ప్రతి ఒక్క హీరో కూడా ఇదే విధంగా కానీ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఫ్యాన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళ
ఫ్యాన్స్తో అంత క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి అనేసి అని నాకైతే పర్సనల్గా అనిపించింది. అల్లు అర్జున్ గారు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఇప్పించాలి ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనేసి అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ప్రతి 6 నెలలకి ఒకసారి అయితే ఇదే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఫ్యాన్ మీట్లు అయితే పెట్టాలి అనేసి అని ఆయన అనుకుంటున్నాడంట. కాకపోతే ఇది మోస్ట్లీ జరగకపోవచ్చు ఆయన ఉన్న బిజీలో. కాకపోతే ఎవ్రీ 6 months కాకపోయినా ఎవ్రీ 1 yearకైనా పెడితే బాగుంటుందేమో అనేసి నా ఫీలింగు. ఇంకా ఫ్యాన్స్ ఎప్పుడూ గర్వపడేలాగా వాళ్ళు తలెత్తుకొని ఉండేలాగానే నేను పనిచేస్తూ పోతాను, అలా జరగాలనేసే ఆయన కోరుకుంటాను అనే స్టేట్మెంట్ అయితే కూడా ఇచ్చారు. ఫ్యాన్స్ కోసం ఇంతలాగా ఆలోచించి ఫ్యాన్స్ అసోసియేషన్తో ఈ విధంగా ఫ్యాన్స్ మీట్ అయినందుకు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో ఆ హ్యాపీనెస్ని పంచుకోలేకపోతూ ఉండే అంత రేంజ్లో అయితే హ్యాపీగా ఉన్నారు. ఇది ఈ ఫ్యాన్ మీట్ యొక్క హైలైట్స్ అయితే గైస్. ఇప్పటిదాకా చూసారంటే మీకు వీడియో అంతా కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసుకొని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనం 1000 సబ్స్క్రైబర్స్ని అయితే ఈ ఇయర్ లోపు అచీవ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. మీరు సపోర్ట్ చేస్తే అది ఈ మంత్లోనే కంప్లీట్ అయిపోతుంది అనేసి అని నా ఫీలింగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ ఆల్ గైస్. బాయ్ బాయ్ నౌ. జై హింద్.